నమస్తే, వెల్కమ్ టు జెడ్ టీవీ. ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఉన్నాం. ఇక్కడ గద్దర్ ప్రజాయుద్ధన ఒక గద్దర్ గారి మొదటి వర్ధంతి వేడుకలు అయితే నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు టీఎస్పీ జాక్ ఒలిగొండ నరసింహన్న గారు ఉన్నారు. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉండే గద్దర్ అన్న ఉన్నప్పుడు, ఎట్లా ఉండే ఇప్పుడు? గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గద్దర్ అన్న పాటలు పాడిండు. అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రత్యేకంగా మీడియా వారికి, నీలాంటి నాలాంటి యువ ఉద్యమకారులకు, ఆలోచన పరులకు అందరికీ బాధాకరమైన విషయం ఏంటంటే, గద్దరన్న జీవిత నేపథ్యం చూస్తే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్న వ్యక్తిగా, ఆ తర్వాత అప్పుడున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు కారణంగా నాకు అడవి బాట పట్టడం జరిగింది. ఆనాడు నక్సల్బరీ మూవ్మెంట్, రకరకాల సాయుధ పోరాటం పాల్గొనడం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో తన సమాజాన్ని కాపాడడం కోసం ఆనాడు సాయుధ పోరాటం ఎన్నుకోబడింది. ఆ రోజు సరైన విషయం. ఆ క్రమంలో తన జీవితం మొత్తం ఈ అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, ఏ వర్గాలైతే హక్కుల కోసము కనీసం జీవనభృతి లేకపోతే గూడు లేకుండా ఉన్న వారి కోసం తన జీవ పర్యటం రకరకాల వేదికలు, తను ఏ వేదిక నుంచి అంటామో మనం కానీ ఒక మహిళా హక్కుల కోసం పోరాడు, వాళ్ళ హక్కుల కోసము, లాస్ట్కు ఒక పాయికాన కడిగే హక్కుల వాళ్ళ కోసం పోరాడాడు. ఒకవైపు ఒక జాబ్ చేసిన వ్యక్తి కూడా తనలో మల్టీ డైమెన్షన్లో, అసలు ఈ తరంలో మన ఒక గద్దర్ అనే పేరు ఒక వైబ్రేషన్. ఈ తెలంగాణ అస్తిత్వానికి, కల్చర్కు రకరకాల గద్దర్ అంటే పాట, గద్దర్ అంటే మాట, గద్దర్ అంటే హక్కులు, గద్దర్ అంటే తుపాకీ, గద్దర్ అంటే బ్యాలెట్, గద్దర్ అంటే బౌద్ధం. ఆ క్రమంలో ఆయన తెలంగాణ మలిదేశ పోరాటం నుంచి తొలిదేశ పోరాటం, మలిదేశ పోరాటం అన్నింటిలో పోరాడి వచ్చిన తెలంగాణలో హక్కులు, ఆత్మగౌరవము, కనీస గౌరవ మర్యాదలు కోల్పోయి ఎంతో 10 ఏళ్ళ కాలం దుఃఖపడే కాలం. కేసీఆర్ కుటుంబ పాలన ఈ తెలంగాణలో నిరసన చేప హక్కు లేకుండా, ప్రజాస్వామ్యం హక్కు లేకుండా మేధావులు నిర్బంధించారు. హక్కుల నుంచి కేసీఆర్ కుటుంబాన్ని కలుస్తాం తెలంగాణ రావడానికి ముఖ్య కారణం ఎవరు? కౌలు కలగలు. దానికి పెద్దన్న లాంటి పాత్ర వెన్నుముక ఉన్నవారు గద్దర్ గారి పాట, మాట. అలాంటి వ్యక్తిని గౌరవించకుండా ప్రగతి భవన్ దగ్గర కూర్చోబెట్టిన సందర్భంలో తను తీసుకుని ఒక అన్న, ఇంత ముందుకు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు గద్దర్ అక్కడ ప్రజాభవన్ అక్కడ వెయిట్ చేసిన చూసుకున్నాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఉంటే ఎట్లా ఉండంటారు దాన్ని? రేవంత్ రెడ్డి గారు కూడా అదే ధోరణిలో వ్యవహరించడం. మేము అదే అంటున్నాం. బాధాకరం ఏంటంటే ఏ స్వేచ్ఛాయుత తెలంగాణ, ఏ ప్రజాస్వామ్య తెలంగాణ, ఏ హక్కులు కాపాడుకోవాల్సిన తెలంగాణ వచ్చిందో 10 ఏళ్ల కాలంలో అవి నిర్వీర్యమైన, నిర్లక్ష్యం గురై కాబట్టి ఇదే తెలంగాణ, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మీలాంటి మీడియా సోదరులకు, మాలాంటి వాళ్ళకు మాట్లాడానికి స్వేచ్ఛ లేకుండా చేసే క్రమంలో ఆయన దుఃఖపడి, బాధపడి తన ఒకప్పుడు బుల్లెట్ కావచ్చు, బుల్లెట్ అనే సంఘర్షణలో ఆనాడు అంబేద్కర్ రైట్గా, తర్వాత కాన్స్టిట్యూషన్వాదిగా రకరకాల సామాజిక ఉద్యమాన్ని వచ్చిన క్రమంలో ఆయన చేసి ఎన్నుకున్న మార్గం ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్యాలెట్ పద్ధతిలో అనుకున్న క్రమంలో ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు, రిజర్వేషన్లు, లేకపోతే లౌకిక స్ఫూర్తి, భిన్నతలు ఏకత్వం కాపాడే పార్టీ ఒకటే ఉంది, అది ఏదైతే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఒక తమ్ముడిగా భావించి అతనితో కలిసి పనిచేయడం. ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాడు గద్దరన్న చనిపోయిన రోజు కూడా తన సొంతంగా తన కుటుంబ సభ్యులుగా ఒక పార్టీ సొంత నాయకుడు లేక ఉండి కూడా దగ్గర కూడా మన దహ సంస్కారాలు చేయడం జరిగింది. మన ఎల్బీ స్టేడియం నుంచి మొదలు పెడితే మన అక్కడ సమాధి వరకు. అంటే ఇక్కడ తెలంగాణ సమాజంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చాలా లోటుతో పాటుగా ఇక్కడ ఉన్న హక్కుల గొంతుకులు, సామాజిక ఉద్యమకాలు అందరికీ కూడా గద్దరం లేని లోటు స్పష్టంగా. ఇది తన పన చిన్న పెద్ద తెరలేదు, ఈ కులం ఆ కులం లేదు, లెఫ్ట్ రైట్ లేదు, హక్కుల గొంతు ప్రశ్నించే గొంతులు అందరికీ కూడా గద్దరం లేని లోటు కనిపిస్తూ ఉన్నది. ఇది ఇంకెందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన లేకపోతే ఇంకా చాలా బాధాకరం. అయితే ఇక్కడ మన సినీ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే అక్కడ గద్దర్ అవార్డు కూడా ప్రకటించి, కానీ అక్కడ మా అసోసియేషన్ వాళ్ళు దాన్ని ఒక 2-3 వ్యక్తుల వల్ల కూడా ఇది ఆగిపోతుంది అనే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అది వాళ్ళ చేతుల్లోనే నలిగిపోతున్నట్టు కూడా కనిపిస్తుంది. మీరు మంచి మాట గుర్తు చేసినందుకు ప్రత్యేకంగా తెలంగాణ సమాజం తరఫున, గద్దరన్న అభిమానం తరఫున, ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిసారి ఈ విషయాన్ని లేవనెత్తినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సోదరా. ఏమంటామంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఏ తెలంగాణ కోసం తమ సర్వస్వాన్ని కోల్పోయారో, ఏ హక్కుల గొంతులో నిలబడ్డారో, ఎవరి కోసం మేధావులు ఏం కష్టపడ్డారో వారందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ ఆశయాల మేరకు ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమైనటువంటి సమసమాజ స్థాపన కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరికి విలువనిస్తుంది. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ ప్రజాపాలనలో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం రోజే పూలే గారి ప్రగతి భవన్కు పూలే గారు పేరు పెట్టింది. ఆ తర్వాత మీరు చూడండి, ఏనాడు కూడా తెలంగాణ మేధావుల గురించి మాట్లాడి కనీసం వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడానికి కూడా ఇష్టపడిన కేసీఆర్ గారు, అదే గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు అసలు తెలంగాణ సమాజానికి ఏం కావాలి, ఏం పాలసీలు తయారు చేయాలనే క్రమంలో పిలిపించే సమావేశం జరిగింది. అందులో భాగంగా ఈ తెలంగాణ అస్తిత్వ చిహ్నం ఓరు కళ, ఆట, పాట. ఆ ఆట పాటకు ప్రతిగా ఓని కొలుస్తాం, ఓని చూస్తాం గద్దరని. ఆ గద్దరని గతంలో ఉన్న తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నంది అవార్డులు అనేటివి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చేవారు. ఆ నంది అవార్డుల ప్లేస్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈ తెలంగాణ అస్తిత్వానికి డప్పు నుంచి పెడితే గొంగలి,
గాలి గజ్జక అన్ని రకరకాల సబ్బండ కులాలకు చిహ్నమైనటువంటి గద్దరన్న పేరు మీద సినీ అవార్డు ప్రకటిస్తాము. ఇది మేము మా ప్రభుత్వము, మా రాష్ట్ర ప్రభుత్వము, మా సహచరులు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తెలంగాణ యొక్క ప్రజల ఆత్మగౌరవం లేదా అందరి అభిప్రాయం మేరకు తీసుకొని చెప్పాను. కానీ దురదృష్టం ఏముందంటే మరి ఆనాటి తెలంగాణలో కోసం ఎలాగైతే ఈ ముఖ్యంగా చెప్పండి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ ఇక్కడ వనరులు వాడుకుంటూ ఇక్కడ సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఇప్పటి కూడా మాకు అనిపిస్తుంది తెలంగాణ విద్యార్థులు ఏమనిపిస్తుంది అంటే ఇంకా కూడా వాళ్ళు పరాయి మనస్తత్వంతో ఉరేమనిపిస్తుంది. ఇలా గద్దర్ లాంటి వ్యక్తి మీద అవార్డు ప్రకటిస్తే ఎంతమంది స్పందించారు? ఇలా ఒక చిరంజీవి లాంటి ఒకళ్ళు స్పందించారు, కానీ ఇంతవరకు మా అసోసియేషన్ కూడా స్పందించలేదు. దీని మీద తీవ్రంగా ఖండిస్తాం. భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ గద్దర్ అవార్డును ప్రకటించే ఈ మా అసోసియేషన్ వాళ్ళు దీన్ని స్వాగతిస్తలేరా? అంటే ఈ ప్రకటించడం వల్ల వాళ్ళకేం నష్టం అసలు? మరి మాతో పాటుగా తెలంగాణ సమాజం ఈ విద్యార్థి నిరుద్యోగులు అందరం కూడా ఈరోజు మేము ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మాకు. అసలు మా అసోసియేషన్ స్పందించి చర్యలు తీసుకోవాలి. ఒక నంది అవార్డు అంటే ప్రతిష్టాత్మక అవార్డు. ఇలా ఆస్కార్ అవార్డు ఎంతనో ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డు అంత విలువైన అంత ప్రాధాన్యత కలిగింది. అవార్డు కోసం ఉంటారు. కానీ మరి ఒక అణగారిన వర్గాల వ్యక్తికి ఒక దళితునికి పెట్టినందుకు పేరు మీద పెట్టినందుకు ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న కొన్ని వర్గాల చేతులు పెత్తందారు చేతులు ఉంటాయి కాబట్టి మరి రాలేకపోతున్నాం మాకు సందేహం వస్తుంది. మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు అవార్డు ఏవైతే గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించారో అవార్డుని ఎంత తొందరలో అంత తొందరలో మీరు మీటింగ్ పెట్టుకొని కూడా దీన్ని అమలయ్యే విషయంగా చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. లేని ఎడల మేమందరం తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మా సోదరులు లెక్కన మన అందరం తెలుగు జాతి బిడ్డలు తెలుగు వారు అందరం కూడా మనందరం కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ మళ్ళీ కొత్తగా మీరు భవిష్యంలో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన అవార్డును స్వీకరించడానికి ఇష్టపడతలేరంటే దీంట్లో మీరు కుట్రలు ఉన్నాయని ఆలోచించాల్సి వస్తుంది. మీరు ఇంకేమైనా చూస్తున్న ఆలోచన కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ మలిదేశ పోరాటంలో ఆ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమిస్తున్నామని చెప్పి నాటికి యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రకటించినట్టు డిసెంబర్ 9వ రోజు ఇస్తామని ప్రకటించారు. ఆ లోపు మీరు మళ్ళీ మీటింగు పెట్టుకొని సమావేశాలు మీ యొక్క చర్చించుకొని గౌరవ ముఖ్యమంత్రి దగ్గర రిప్రజెంటేటివ్ పోయి దీన్ని అమలయ్యే విధంగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. లేని ఎడల మేము మరో పోరాటంగా సిద్ధపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటారు అంటే గద్దరు అవార్డులు ఎందుకు, గద్దరు వర్ధంతులు ఎందుకు, గద్దరు జయంతులు ఎందుకు? గద్దరు ఆయన పాట పాడి ఎంతోమంది పేద బిడ్డలు, దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు ఆయన పాట అయిని ఎంతోమంది అడవి బాట పట్టి అలా పానాలు కోల్పోయారు. అలా బిడ్డలను కొడుకులనేమో వాళ్ళ బిడ్డను డాక్టర్ చేసిండు, వాళ్ళ కొడుకుని అమెరికాలో చదువులు చదివించిండు. కానీ ఆయన ఎందుకు చేయాలి ఇలాంటి క్వశ్చన్ చాలా వస్తుంది. ఈ సమాజాన్ని తప్పుదో పట్టించాలని శక్తులు కొన్ని శక్తులు ఏ శక్తులు అయితే వీళ్ళ మీద అణచివేతను అనగదొక్కడం లేకపోతే హక్కులు లేకుండా చేశారో ఆ వాళ్ళే ప్రాపగండ చేస్తూ ఉంటారు. గద్దర్ ఎక్కడ పోయి సంపూర్తి చేయాలనిలే నేను మొదట మాట్లాడినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఆనాడు ప్రజాస్వామ్యం ఈ భారత రాజ్యాంగం విలువలు లేకపోతే ఈ హక్కులని కనీసం ఆ ప్రజల వరకు చేరవేసిన సందర్భంలో ఆనాడు ఉన్న మూవ్మెంట్ ఆనాడు పంత ఆయనకు నచ్చింది. ఆ రోజు తన పరిధిలో తను చేశాడు. మరి అలా అంటే ఇలా ఎంతోమంది అగ్రకులాలు అగ్రవర్ణాల వాళ్ళు పోయిర్రు, వాళ్ళందరూ అంటారా? ఇలా కాదు కదా. తను పోయే క్రమంలో ఇలా తన పోరాట క్రమంలో తన పిల్లల్ని ఓరో సమాజంలో కొద్దిమంది కలిసి చదివించారు, చేశారు, వేరే విషయం. కానీ తన ఎక్కడ పోయి చేయమని చెప్పలేదు. ఒకవేళ ఆ పంత అప్పుడు కరెక్ట్ అనుకున్నాడు, పోయాడు. ఆ పంత సరైన మార్గం కాదు. ఇప్పుడు పంత మార్చుకొని ఈరోజు ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మనం ఈరోజు ఇలా మతోన్మాద బీజేపీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ రూపంలో ఈ ప్రజాస్వామ్యాన్ని రిజర్వేషన్ల అంశాలని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో గౌరవ స్వర్గీయ గద్దర్ గారు ఏం చెప్పారు? ఇన్నేళ్ళు చేశాను, ఓకే, కొన్ని ఏమైనా నా ప్రయాణంలో ఒడిదొడుకులు ఉండొచ్చు, కొన్ని మార్గాలు మీకు నచ్చపోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్న కారణం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ భారత రాజ్యాంగమైన బిఆర్ అంబేద్కర్ అయినా మహనీయుల పోరాట స్ఫూర్తి వచ్చిన ఒక లక్ష్యాలు, నిర్దేశాలు, ఆశయాల కోసం పనిచేస్తున్నాడు. దాన్ని కాపాడుకోవడం కోసం మనకు బలమైన శత్రువు ఓరి ఈరోజు మనకు ముఖ చిత్రం కనిపిస్తుంది ఆర్ఎస్ఎస్, బీజేపీ. వారిని ఈ దేశ ప్రజల్ని మతం పేర, జెండర్ పేర, కులం పేర, లేకపోతే రకరకాల ప్రాంతాల పేర విభజిస్తున్న క్రమంలో దాని ఏకీకరణ కోసం మనము ఇలా లెఫ్టిస్టుగా లేకపోతే కులవాదులుగా లేకపోతే ఇంకో రకరకాల వాదులు విడిపోయి శత్రువుకు మనం బలాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఎన్ని వైరుధ్యాలు ఉన్నా మనం ఉండాలంటే ఈరోజు ఈ గొంతు లేవాలంటే ఈ గొంతు ప్రశ్నించే వాళ్ళతో నిలబడాలంటే కారణం ఒక వేదిక కావాలి. ఆ వేదిక మన కాంగ్రెస్ రూపంలో కనిపిస్తుంది. గతంలో స్వాతంత్ర క్రమంలో అంబేద్కర్ ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీని మనం పోల్సు రకరకాల వ్యాఖ్యానాలు ఈ దళిత బహుజన లీడర్ కూడా చెప్తున్నాం. ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తాను గద్దర్ గారు వర్ధన్ సందర్భంగా అవన్నీ తప్పుడు భావనలు మీకు సొంతంగా లాజిక్ లిప్పి చేయకండి. ఈ రోజున బహుజన నాయకులు, బహుజన పార్టీలు ఏ వర్గాల వైపు ఎటువైపు నిలబడుతున్నాయి మనం చూస్తున్నాం. ఇలా అనగారిన నిన్న వచ్చి సుప్రీంకోర్టు తీర్పు చూడండి. అనగారిన వరకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంటివి? అట్టడుగు వర్గాలకు అందరి సమాన హక్కులు కల్పించాలి విద్యా రంగాల్లో అనుకున్నప్పుడు అలా ఏంది ఈనాడు రిజర్వేషన్ వర్గీకరణకు కూడా ఆనాడు గద్దర్ గారు ఒప్పుకున్నారు.
ప్రజాస్వామ్యవాదులు ఒప్పుకున్నారు, అన్ని పార్టీలు ఒప్పుకున్నారు. కానీ ఇలా దాని స్ఫూర్తి విరుద్ధంగా అక్కడ ఉన్న నేషనల్ పార్టీలు అయినటువంటి మాయావతి గారు కావచ్చు, చిరాగ్ పాస్వాన్ కావచ్చు, లేకపోతే అతావాల భారత రాజ్యాంగానికి డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలా మన హక్కులు మాత్రం ఎవరి జనాభా వాళ్ళు పంచుకోవడం. ఇలా ఇక్కడ తెలుగు ప్రాంతాలు చూసుకుంటే, తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ప్రత్యేకంగా మాదిగలో ఇంకోళ్ళు కావాలంటలేరు. ఇక్కడ మాదిగలతో పాటు మాది ఉపకులాలు అట్టడుగు ఉన్న బైండ్ల వాళ్ళు, డక్కల వాళ్ళు, చిందు వాళ్ళు కూడా వాళ్ళు కనీసం ఇలా ఎస్సీ సర్టిఫికేట్ నోచుకోలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా హక్కులు కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి దాన్ని పరంపరలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇలా రాజ్యాంగం ఇలా గౌరవ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఇలా ఈ దేశంలో సామాజిక న్యాయం, భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం, సమాజ స్థాపనం, భిన్నత్వం, ఐక్యత్వం, లౌకికవాదం కాపాడడం కోసం నా ప్రాణాలను తెగిస్తాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబమే త్యాగాలు చరిత్ర. కాబట్టి ఈ అన్నిటి సమాజం పరిశీలిస్తుండగానే ఎవరినో మెప్పు కోసం మీ వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని కానీ లేకపోతే ఇంకో ఇప్పుడు మన శత్రువు బలంగా ఉన్నారు, శత్రువు ఓరు మనకు ఎదురు ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ, దాన్ని ఎదుర్కోవడానికి మనకి వేదిక. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబాందో వ్యక్తులది కాదు. ఇది ఇక్కడ అన్యాయానికి గురి కాబడ్డ వాళ్ళది, హక్కులు లేని వాళ్ళని అట్టడుగు వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దాని నాయకత్వంలో మనందరం ఒక వేదికను చేసుకొని మనందరం పోరాలని చెప్తే అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.